Hi, welcome to Easy Maths Trick channel AP Intermessama. So fourth chapter కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో మీకు ఆల్రెడీ సెట్స్ ఫస్ట్ చాప్టర్ సెట్స్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయిపోయింది. ఓకే. సో అట్లానే బైనామియల్ థియరం కూడా చాప్టర్ చెప్పాను, మొత్తం సెవెంత్ చాప్టర్ అది. ఓకే. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ సెవెంత్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. చూడండి, ప్రాబ్లమ్స్ వీడియోస్ అన్నీ అయిపోయాయి, ఒకసారి చూడండి, చెక్ చేయండి, ప్రాబ్లమ్స్ చూడండి. ఓకే. సో ఫస్ట్ చాప్టర్ సెట్స్ కంప్లీట్ అయిపోయింది, అన్ని ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అన్ని ఎక్సర్సైజులు కంప్లీట్ అయిపోయాయి, ఒకసారి వీడియోస్ చూడండి. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో అన్ని ఎక్సర్సైజులు కంప్లీట్ అయిపోయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. సో థర్డ్ చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, అది కూడా కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకేనా. సో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, లాస్ట్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీకు ఒకసారి చూడండి డౌట్ వస్తే. ఓకే. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ బైనామియల్ థియరం, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వీడియో ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా. సో ఫోర్త్ చాప్టర్. ఓకే. సో ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా. చూడండి. సో ఇంట్రడక్షన్ ఏంటంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇట్లా ఉంటే కనుక ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, +1 అంటే వస్తే -1 అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కదా, అవునా కదా. సో దీన్ని ఏమంటారంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఐ అంటారు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు -1. సో దీంతో డినోట్ చేస్తారన్నమాట కాంప్లెక్స్ నెంబర్ని. సో దీన్ని బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయండి, హోల్ స్క్వేర్ చేయండి, అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దీన్ని యూజ్ చేస్తాం మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ వాల్యూని. ఓకేనా. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాంప్లెక్స్ నెంబర్. అసలు కాంప్లెక్స్ నెంబర్ని ఎట్లా రాస్తాము, ఓకే చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబితో డినోట్ చేస్తారు. ఓకే, డిఫైన్ చేస్తాం. ఏబిఆర్ రియల్ నెంబర్స్. ఓకేనా. ఏ కమ్మ బి ఆర్ రియల్ నెంబర్స్. ఓకే. సో ఏని ఏమంటామంటే రియల్ పార్ట్ అని, బీని ఇమాజినరీ పార్ట్ అని అంటారు. సో ఏని వచ్చి రియల్ పార్ట్ అని అంటారు, బీని వచ్చి ఇమాజినరీ పార్ట్ అంటారు. సో రియల్ పార్ట్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, బి వచ్చి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకేనా. చూడండి ఒకసారి, ఏనేమంటామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకే, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకే, దీన్ని ఏం రాస్తారంటే ఆర్ఈ ఆఫ్ జెడ్ అని రాస్తాం, ఆర్ఈ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ బీని ఏమని రాస్తారంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకే, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని రాస్తాం. దీన్ని ఏం రాస్తామంటే ఐఎంతో డినోట్ చేస్తాం, ఐఎంఎఫ్ జెడ్. ఓకేనా. ఓకేనమ్మా, అర్థమైందా. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐవి అని రాస్తాం. ఓకే. ఓకేనమ్మా, అర్థమైందా. చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ -1. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. దీన్ని ఇలా ఐతో డినోట్ చేస్తారు. ఇలా ఉంటే కనుక ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఓకే. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఫార్ములాలో ఉంటుంది. ఏ కామా బి ఆర్ రియల్ నెంబర్స్. ఓకే. సో ఏ అనేది ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, బి వచ్చి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ని దేంతో డినోట్ చేస్తామంటే ఆర్ఈజెడ్ అని అంటాం. ఇట్లా రాయాలి. ఓకే. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ని ఐఎం జెడ్ అని రాస్తాం. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఓకే. సో రియల్ పార్ట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటే దీన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటారు. ఏబిఆర్ రియల్ నెంబర్స్. ఓకే. సో ఏ వచ్చి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకేనమ్మా, ఆర్ఈ ఆఫ్ జెడ్. ఓకే, ఇమాజినరీ పార్ట్ని ఐఎం జెడ్ అని రాస్తారు. ఓకే, అర్థమైంది కదా ఇంతవరకును. ఓకే.
నెక్స్ట్ సో ఇక్కడ ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వాల్యూస్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి వాల్యూ. ఓకేనా, సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు a+ib ఫామ్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటున్నాం. z1 ఈజ్ ఈక్వల్ టు a+ib, నెక్స్ట్ z2 ఈజ్ ఈక్వల్ టు c+id అని తీసుకుంటున్నాం. సో z1 ఈజ్ ఈక్వల్ టు z2 ఏమవుతుందంటే చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే రియల్ నెంబర్తో ఈక్వల్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అండ్ ఇమాజినరీ పార్ట్స్తో ఈక్వల్ చేయాలి. అంటే ఏంటి, అండ్ సి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు డి. ఓకే, బి ఈక్వల్ టు డి. ఓకేనమ్మా, అర్థమైంది ఇది. ఓకే, ఏ ఈక్వల్ టు డి, బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు డి. ఓకే, సో z1 ఈజ్ ఈక్వల్ టు a+b అయినప్పుడు z2 ఈజ్ ఈక్వల్ టు c+d అని తీసుకున్నప్పుడు z1 ఈజ్ ఈక్వల్ టు z2 అని పడుతుంది. ఇమాజినరీ రియల్ పార్ట్స్ ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎడిషన్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉందో చూద్దాం. ఎడిషన్ z1 ప్లస్ z2. ఓకే, z1 ప్లస్ z2 ఏమవుతుందంటే చూడండి, రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి ఫస్ట్, a+c. ఓకేనా, ప్లస్ ఐ కామన్ తీస్తే b+d. ఓకే, ఇమాజినరీ పార్ట్స్ని విడిగాను రియల్ పార్ట్స్ని విడిగాను ఈక్వల్ చేయాలి. సో ఇమాజినరీ పార్ట్స్ ఏంటిది, ఇక్కడ z1లోను a+c కదా, సో z2లో b+d. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే కాముటేటివ్ లా. చూడండి, కాముటేటివ్ లా ఏంటంటే z1 ప్లస్ z2 ఈజ్ ఈక్వల్ టు z2 ప్లస్ z1. అర్థమైంది కదా, సో z1 ప్లస్ z2 ఈజ్ ఈక్వల్ టు z2 ప్లస్ z1. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ లా ఏంటంటే మొత్తం థర్డ్ వన్ కూడా ఉంటుంది. a+b ఈజ్ ఈక్వల్ టు b+a. అర్థమైంది, ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ a+b ఈజ్ ఈక్వల్ టు b+a+bలో తీసుకుంటే. నెక్స్ట్ అసోసియేటివ్ లా ఏంటంటే చూడండి ఒకసారి, z1 ప్లస్ z2 ప్లస్ z3 ఈజ్ ఈక్వల్ టు z1 ప్లస్ z2 ప్లస్ z3. ఓకేనా, సో z1, సో మీ కాంపిటేటివ్లో ఏంటి, a+b ఈజ్ ఈక్వల్ టు b+a, a+b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a+b+c. ఓకేనా, అదే z1లో ఉంది. సో z1లో ఏంటి, z1 ప్లస్ z2 ప్లస్ z3 ఈజ్ ఈక్వల్ టు z1 ప్లస్ z2 ప్లస్ z3. ఓకేనమ్మా, సో అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇదేంటంటే ఐడెంటిటీ అంటే z+0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, z. ఓకే, z+0 ఈజ్ ఈక్వల్ టు z. 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఇక్కడ రాసుకోండి. సో 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే, ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకేనమ్మా, నెక్స్ట్ ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్. ఓకే, చూద్దాం. ఎడిటివ్ ఇన్వర్స్ చూడండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా, వాల్యూస్ అన్నీ కూడాను ఇవి ఎట్లా వస్తాయో. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే నెగిటివ్ వాల్యూ అంతే, -z ఈజ్ ఈక్వల్ టు -a. ఓకే, ప్లస్ i ఇంటూ -b. ఓకేనా, సో z ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా దీనికి, z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది దీనికి వాల్యూ, z ఈజ్ ఈక్వల్ టు a+ib కదా. సో ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, z ఈజ్ ఈక్వల్ టు a+ib. ఓకే, సో నేను నెగిటివ్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో మైనస్ అంటే z అయిపోతుంది, a+ib కదా. ఓకేనా, సో అర్థమైందా.
ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్‌లో చూద్దాం. ఎడిషన్‌లో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్‌లో అంటే Z1 + Z2 Z2 + Z1. అసోసియేటివ్‌లో అంటే Z1 + Z2 + Z3 Z1 + Z2 + Z3. సో, ఎడిటివ్ ఐడెంటిటీ అంటే Z + 0. 0 అంటే ఇది వాల్యూ Z కదా! సో, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ నెగెటివ్ వాల్యూ. ఓకే. సో, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఎడిషన్‌లో అయిపోయింది కదా! సబ్ట్రాక్షన్. ఓకే. సో, Z1 సబ్ట్రాక్షన్ ఏంటి? Z1 - Z2 కదా! అంటే Z1 - Z2. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎట్లా రాయొచ్చమ్మా ఒకసారి చూడండి. Z1 ప్లస్ మైనస్ Z2 అని రాయొచ్చు కదా! Z1 ప్లస్ మైనస్ Z2. ఓకేనా? ఓకే. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఒక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? సో, Z1 ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 + 3i అనుకోండి. Z2 ఈజ్ ఈక్వల్ టు -6 + 5i. ఓకే. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా! Z1 + Z2 యాడ్ చేసినప్పుడు రియల్ పార్ట్స్ యాడ్ అవుతాయి. ఇమాజినరీ పార్ట్స్ యాడ్ అవుతాయి. సో, రియల్ పార్ట్స్ ఏంటి? 2 - 6 కదా! ఓకే. అర్థమవుతుందా? 2 - 6 ప్లస్ i ఇంటూ ఏమవుతుంది ఇది 3 + 5 కదా! 2 - 6 అంటే -4. ఓకే. ప్లస్ i ఇంటూ 5 + 3 అంటే 8. అంటే ఏంటి ఇక్కడ 4 కామన్ తీయచ్చు కదా! సో, -1 ప్లస్ i ఇంటూ 2. i ఇంటూ 2 ని 2i అని రాయొచ్చు కదా! సో, అంటే 4 ఇంటూ -1 ప్లస్ 2i. ఓకే. ఓకేనా? అర్థమైందమ్మా క్లియర్‌గా? ఓకే. చూడండి ఇక్కడ Z1 ఈజ్ ఈక్వల్ 2 + 3i అమ్మా. Z2 ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 5i. సో, Z1 + Z2 యాడ్ చేసినప్పుడు మనం ఏమని చెప్పాను? రియల్ పార్ట్స్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ అని చెప్పాను కదా ఇందాకను. A ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ Z. సో, ఫస్ట్ రియల్ పార్ట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసినప్పుడు Z1 + Z2 ఏం చేస్తాం? A + C ప్లస్ i ఇంటూ B + D కదా! సో, అట్లనే ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏంటి? ఫస్ట్ రియల్ పార్ట్స్ యాడ్ చేయాలి. సో, రియల్ పార్ట్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది? 2 ప్లస్ -6 కదా! 2 - 6 సో, -4 ప్లస్ i ఇంటూ 5 + 3 అంటే 8i. ఓకే. సో, 4 కామన్ తీసాం. -1 ప్లస్ i2 అంటే 2i. ఓకే. దీన్ని 2i అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, Z1 ఈజ్ ఈక్వల్ టు 6 + 3i. నెక్స్ట్ Z2 ఈజ్ ఈక్వల్ టు 2 - i. ఓకే. ఓకేనా? చూడండి. ఇదొకసారి చూద్దాం. Z1 - Z2 చేద్దాం. ఓకే. +2 చేసాం కదా! సబ్ట్రాక్షన్ చేస్తున్నాం చూడండి. ఓకే. అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఈ 2 యాడింగ్ చేసేయాలి కదా! Z1 - Z2 కదా! ఈ 2 చేసేద్దాం ఫస్ట్. ఓకే. ఓకేనమ్మా. ఇది ఎడిషన్‌లో ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. ఇదొచ్చి సబ్ట్రాక్షన్. ఓకేనా? ఓకే. సబ్ట్రాక్షన్‌లో చూడండి ఒకసారి. సో, క్లియర్‌గా చూడండి. 6 + 3i ఓకే. మైనస్ 2 - i -2 చూడండి ఒకసారి. లేకపోతే ఒకసారి ప్లస్ చేసేస్తే ఇక్కడ -2 వస్తుంది. -2 ప్లస్ i. ఓకేనా? సో, ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం. 6 ప్లస్ చూడండి ఒకసారి అర్థమైందా? 6 + 3i ఓకే. 6 + 3i -2 ప్లస్ i. ఎలాగైనా ప్రాబ్లం లేదు. ఓకేనా? అంటే ఏంటి 6 - 2 అంటే 4. ఓకే. 3i ప్లస్ i అంటే 4i. సో, 4 కామన్ తీసేయండి. 1 ప్లస్ i అంతే కదా! సో, ఇదే అవుతుంది ఆన్సర్. అలా కాకుండా రియల్ పార్ట్స్‌ని తీసి 6 - 2 చేస్తే 4 వస్తుంది. సో, నెక్స్ట్ ఈ 2 యాడ్ చేస్తే 3i ప్లస్ మైనస్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది 4i వస్తుంది. ఓకే. ఎట్లయినా పర్వాలేదు. ఓకేనా? సో, సబ్ట్రాక్షన్స్‌లో రియల్ పార్ట్స్‌ని, ఇమాజినరీ పార్ట్స్‌ని యాడ్ చేయడం ఎట్లానో. ఓకే. Z1 - Z2 చేయడం ఎట్లానో అర్థమైంది కదా మీకు? ఓకేనమ్మా. ఓకే. ఎడిషన్‌లో చేయడమేమో 2 - డైరెక్ట్‌గా ఇక్కడ వేస్తాం మనము. వాల్యూస్ ప్లస్సే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, మైనస్‌లో ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా వేసుకొని చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? సో, అర్థమైందా?
సో ఈ లాస్ట్ ఒకటి ఇంపార్టెంట్, కాంపిటేటివ్లా అసోసియేటివ్లా. నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే. సో నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. సో ఈ 4 కూడా ఐఎంపీ. సో సబ్ట్రాక్షన్ చేయడం, ఇది ఎడిషన్. ఓకే. Z1 + Z2 చేసాం. ఓకేనమ్మా. ఇది వచ్చి Z1 - Z2. ఓకే. సో Z1 ఎప్పుడు కూడా A + IB ఫార్ములాలో ఉంటుంది. దట్ ఈస్ ద కాంప్లెక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. సో I² అనేది -1. I² వాల్యూ అంటే -1. ఓకే. సో అర్థమైంది ఇంతవరకును. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకే. సో ఎడిషన్లో ఇది ఆన్సర్. ఓకేనా. సబ్ట్రాక్షన్ ఆన్సర్ ఇది. ఓకే. నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్లో Z1 A + IB, Z2 C + ID అనుకోండి. సో Z1 × Z2 చేయాలి కదా. Z1 × Z2 చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి వాల్యూస్ ఎట్లా వస్తాయో మనకి. ఓకే. ఒకసారి చూడండి. Z1 కదా, A + IB ఇంటూ C + ID. ఓకే. C + ID కదా. సో Z1 అంటే మల్టిప్లై చేసేయండి, AC + AID. ఓకే. AID ప్లస్ IBC, I × BC ప్లస్ ఇక్కడ I² వచ్చింది. I × I అంటే I² కదా, I² × BD. ఓకేనా. సో చూడండి ఇక్కడ AC ప్లస్ ఈ రెండిట్లో మనం ఏమైనా కామన్ తీయచ్చా చూడండి. I కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే ఏమొస్తుంది, AD + BC కదా. AD + BC అర్థమైందమ్మా. ఈ రెండిట్లో I కామన్ తీసాం, AD + BC. ఇక్కడ చెప్పాను కదా I² వాల్యూ ఎంత వేసుకోవాలని చెప్పాను, -1. I² -1. సో ఇక్కడ -1 వేసుకుంటే ఏమవుతుంది, +(-1) × BD కదా. సో అంటే ఏంటి, AC ఈ +(-) అంటే ఏమవుతుంది, ఇక్కడ I కామన్ తీస్తాం, AD + BC. ఓకే. -BD అంటే ఏంటిది, AC - BD కదా. AC - BD ప్లస్ I × AB + BC. ఓకే. సో ఇది ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందా. సో A + I ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మల్టిప్లై చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే, ఇక్కడ I² అంటే I² అని చోట -1 వేయాలని చెప్పాను కదా. I² -1 యూజ్ చేయాలి. సో -1 యూజ్ చేసాం ఇక్కడ, -1 × BD. సో ఇక్కడ I కామన్ తీస్తాం అంతే, AC - BD ప్లస్ I × AB + BC. ఓకే. సారీ, ఇక్కడ AD + BC, AD కదా, AD + BC. ఓకే. ఇక్కడ I × AD + BC. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో వేద్దామండి. AC - BD ప్లస్ I × AD + BC. ఓకే. ఓకేనా, అర్థమైందమ్మా. సో I² -1 యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ లాస్ చూడండి ఒకసారి. కాంపిటేటివ్లా Z1 × Z2 Z2 × Z1. ఇందాక ఎడిషన్ లాస్లో చూసాం కదా, Z1 + Z2 Z2 + Z1. అట్లనే Z1 × Z2 Z2 × Z1. ఓకే. సో నెక్స్ట్ అసోసియేటివ్లా అంటే ఏంటి, ఈ Z1 × Z2 Z3 Z1 × Z2 × Z3. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. Z1 × 1 మల్టిప్లికేటివ్ 1ని ఐడెంటిటీ అంటారు. సో Z1 × 1 = Z. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో Z ఇన్వర్స్. దీంట్లోనే క్లోజర్ ప్రాపర్టీ అని ఉంది. క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే, సో క్లోజర్ ప్రాపర్టీ అదేంటంటే, ఒకసారి చూడండి, ఏదైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, Z ఇన్వర్స్. సో దీన్ని Z ఇన్వర్స్తో డినోట్ చేస్తారు. సో Z ఇన్వర్స్ అంటే దీన్ని ఎట్లా రాస్తామంటే, ఒకసారి చూడండి.
జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ అనుకోండి. జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్ని ఏమని రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇన్వర్స్ని ఎట్లా రాస్తాం? 1/2 అని రాస్తాం కదా. 2 ఇన్వర్స్ని ఎట్లా రాస్తాం? 1/2 అని రాస్తాం కదా. అట్లనే 1/z, జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/z, 1/a ప్లస్ ఐబీ కదా. సో దీన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలంటే ఏ మైనస్ ఐబీతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకేనా? అంటే ఏమొస్తుంది? ఏ మైనస్ ఐబీ బై, ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? ఇది ఎట్లా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ కదా. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో ఏమవుతుంది? మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏంటి చూడండి, ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు, ఐ స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా? ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో అది యూస్ చేయాలి. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఏ స్క్వేర్ అంటే -1 ఇంటూ బి స్క్వేర్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ డినామినేటర్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది చూడండి కదా. అంటే ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఓకే, అర్థమైందా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, అంటే ఏంటి? ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇదే అవుతుంది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటప్పుడు? జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎట్లా రాస్తాము? ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ప్లస్ ఐ ఇంటూ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఓకే. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ దీన్ని ఎట్లా రాశాను ప్లస్, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ ఫార్ములాలో రాయాలి కదా. సో అట్లా రాయడం కోసం మనం ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఓకే. సో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ ఐబీ ఫార్ములాలో వచ్చింది కదా. ఏ అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బి అంటే మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా చూడండి. ఇదేంటంటే Z1 ఇంటూ Z2 ప్లస్ Z3 అనుకోండి. ఏమవుతుందంటే Z1 ఇంటూ Z2 కదా ప్లస్ Z1 ఇంటూ Z3. ఓకేనా? Z1 ఇంటూ Z2 ప్లస్ Z3 అయితే ఇది ఎడిషన్ లాగా కూడా వస్తుంది చూడండి. ఏ ఇంటూ బి ప్లస్ సి అయితే ఏబీ ప్లస్ ఏసీ. సో అట్లానే Z1 ఇంటూ Z2 ప్లస్ Z3 అంటే Z1 ఇంటూ Z2 ప్లస్ Z1 ఇంటూ Z3. ఓకేనా? సో ఇది ఫార్ములా. అయితే చూడండి ఒకసారి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా వాల్యూ మనకి? √-1 కదా. అంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఓకేనా? ఓకే, సో ఐ క్యూబ్ని ఎట్లా రాయొచ్చు చూడండి. ఐ క్యూబ్ని ఎట్లా రాయొచ్చు? ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాయొచ్చు కదా. ఓకేనా? ఐ స్క్వేర్ అంటే -1 అని తెలుసు మనకి కదా. సో -1 ఇంటూ ఐ అంటే -i అనమాట. ఓకే, సో ఐ క్యూబ్ వాల్యూ ఎంత? -i. ఓకే, సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -i. నెక్స్ట్ ఐ పవర్ 4 తీసుకోండి. ఐ పవర్ 4ని ఎట్లా రాయొచ్చమ్మా? ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ని రాయొచ్చు కదా. సో 2 2s are 4 కదా. ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 కదా. ఏమవుతుంది? +1 అయిపోతుంది. సో ఐ పవర్ 4 వాల్యూ ఎంత? +1. ఓకే, అర్థమవుతుందా? ఓకేనమ్మా, అర్థమైందా? ఐ పవర్ 4ని ఎట్లా రాయొచ్చు? ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ని రాయొచ్చు కదా. సో ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ని రాసినప్పుడు ఐ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు -1 అని. సో -1 ఇంటూ -1 ఏమవుతుంది? +1 కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ పవర్ 4ని ఎట్లా రాయొచ్చు? ఐ పవర్ 5ని ఏమని రాయొచ్చు? ఐ పవర్ 4 ఇంటూ ఐ అని రాయొచ్చు కదా. ఓకే, సో ఐ పవర్ 4 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది? 1. సో 1 ఇంటూ ఐ
అంటే ఏంటి అయ్యే కదా. అంటే ఐ పవర్ 5 వాల్యూ ఎంత? ఐ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఓకేనా, వాల్యూస్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో మల్టిప్లికేషన్, ఓకే, మల్టిప్లికేషన్ లాస్. ఓకేనా. సో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు, 1/z. ఓకే. సో ఐ స్క్వేర్ వాల్యూస్ డిస్ట్రిబ్యూటివ్లా. ఓకేనా. ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -i. ఐ పవర్ 4 ఏమవుతుంది, 1. ఓకే. ఐ పవర్ 5 అంటే ఐ. ఓకే. సో ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు, ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చమ్మా, 1/i అని రాయొచ్చు కదా. సో 1/iని ఇక్కడ ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో అంటే ఏంటి, ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్. ఓకేనా. అంటే I/-1, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, -1 కదా. సో -1 అంటే ఏమవుతుంది, -i అవుతుంది కదా, -i కదా అవుతుంది. ఓకేనా, అర్థమైందా. ఓకే. ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/i అని రాసామమ్మా, ఐతో మల్టిప్లైస్ డివైడ్ చేసాం. సో I/i స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, సో I/-1 అంటే -i. ఓకేనా. ఓకే, అర్థమైందమ్మా. ఓకే. నెక్స్ట్, సో అంటే ఏంటి ఇక్కడ రాసుకోండి, ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -i. గుర్తుపెట్టుకోండి వాల్యూ, ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -i. ఓకే. నెక్స్ట్, సో ఐ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు చూడండి, 1/i ఏమని రాయొచ్చు, ఐ స్క్వేర్ కదా. అంటే ఏంటి, 1/i స్క్వేర్ అంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది వాల్యూ, -1 కదా, అంటే -1. సో ఐ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1. ఓకే, ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐ పవర్ -3, దీన్ని ఏమని రాయొచ్చు, 1/i క్యూబ్ కదా. 1/i క్యూబ్ని ఏమని రాయొచ్చు, 1/i స్క్వేర్ ఇంటూ ఐ అని రాయొచ్చు కదా. ఐ స్క్వేర్ అంటే ఆల్రెడీ -1 అని తెలుసు. సో ఐ అంటే -i కదా. 1/-i అంటే ఏమవుతుంది, చూడండి 1/-i అంటే ఎంతమ్మా, ఐ స్క్వేర్ అంటే -i కదా. సో దీన్ని ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి మళ్ళీ. ఓకే. సో ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేసేయండి. అంటే ఏమవుతుంది, I/-i ఇంటూ ఐ అంటే ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఐ స్క్వేర్ వచ్చేస్తుంది కదా. అంటే I/-1 అంటే ఏమవుతుంది, I/-, -+1 అయిపోతుంది కదా. అంటే ఐ అవుతుంది ఆన్సర్. ఓకేనా. ఐ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఓకే. సో ఐ పవర్ -3 వాల్యూ ఎంత, ఐ పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనమ్మా, అర్థమైందా. ఐ పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ ఐ పవర్ 4 చేద్దాం చూడండి, ఐ పవర్ -4 సారీ, ఐ పవర్ -4 ఏమవుతుంది, 1/i పవర్ 4 అమ్మా. అంటే ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే. ఐ స్క్వేర్ అంటే -1, సో -1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, +1 కదా. సో 1/1 అంటే 1 అవుతుంది ఆన్సర్. ఓకే. సో ఐ పవర్ 4, ఐ పవర్ -4 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి వాల్యూస్. అట్లనే చూడండి, ఐ పవర్ 4k ఏమవుతుందమ్మా, ఐ పవర్ 4k ఏమవుతుంది, 1 కదా. ఓకే. అట్లనే ఐ పవర్ 4k + 1 ఏమవుతుంది, ఇది కూడా 4k + 1 కదా. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఐ పవర్ 4k + 1 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకే. ఐ పవర్ 4k + 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1. ఓకేనా. ఐ పవర్ 4k + 3 ఈజ్ ఈక్వల్ టు -i. ఇట్లా వస్తాయి వాల్యూస్. ఓకేనా. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోగలను అంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే కనుక ఇలా చేసుకోవాల్సిందే. ఓకేనా. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి.
ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నీ ఇట్లా చేసుకోవడమే. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా. నెక్స్ట్ సో అర్థమైందా ఇక్కడ వాల్యూస్ ఎట్లా వచ్చాయో? ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 1 ఐ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఐ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. ఓకే -1. ఐ పవర్ -3 ఎంత అవుతుంది ఐ. సో ఐ పవర్ -4 ఏమవుతుంది 1 అవుతుంది. అట్లా ఆల్టర్నేట్గా వస్తున్నాయి చూడండి, ఐ -1 ఐ -ఐ. ఓకేనా. ఓకే చూడండి నెక్స్ట్ చూడండి ఒకసారి √a ఇంటూ √b. √a ఇంటూ √bని ఏమని రాయచ్చమ్మా? √ab అని రాయచ్చు కదా. ఓకే, అంటే ఏంటి? a గ్రేటర్ దెన్ 0, b గ్రేటర్ దెన్ 0. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి, a గ్రేటర్ దెన్ 0, b లెస్ దెన్ 0 అయింది అనుకోండి, లేదా a లెస్ దెన్ 0, b గ్రేటర్ దెన్ 0 అయితే ఏంటంటే ఇఫ్ ab ఆర్ నెగిటివ్ కదా, అంటే ఏంటి? దెన్ ఇఫ్ ab ఆర్ నెగిటివ్, ఓకే, దెన్ ఏమని రాస్తాము? √a ప్లస్ b, √a ఇంటూ √b. సో నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది? √a ఇంటూ √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √ab. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో √a ఇంటూ √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √ab. ఓకేనా. నెక్స్ట్ ఓకేనమ్మా, అర్థమైందా? √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab అనేది a గ్రేటర్ దెన్ 0, b గ్రేటర్ దెన్ 0 అయినా సాటిస్ఫై అవుతుంది. a గ్రేటర్ దెన్ 0, b లెస్ దెన్ 0 అయినా సాటిస్ఫై అవుతుంది. a లెస్ దెన్ 0, b గ్రేటర్ దెన్. అంతేగాని నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏబిఆర్ నెగిటివ్ అయింది అనుకోండి, మీకు √a ఇంటూ √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √ab. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా ఇక్కడ. a ప్లస్ బి హోల్ స్క్వేర్, నెక్స్ట్ a ప్లస్ బి, a మైనస్ బి హోల్ స్క్వేర్, నెక్స్ట్ a ప్లస్ బి హోల్ క్యూబ్, a మైనస్ బి హోల్ క్యూబ్, ఓకే, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇట్లా ఫార్ములాస్ అని నేర్చుకున్నాను సో ఆన్. ఓకేనా. అవే కూడా ఇవే ఫార్ములాస్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యూజ్ అవుతాయి. ఎట్లానంటే ఒకసారి చూడండి రాస్తాను. z1 ప్లస్ z2, ఓకే, z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab. అంతే, 2z1 z2. ఓకేనా. z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ 2z1 z2. ఓకే, నెక్స్ట్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ అనుకోండి, సేమ్ ఫార్ములా అంతే. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ మైనస్ 2z1 z2. ఓకే, ఓకేనా. నెక్స్ట్ z1 ప్లస్ z2 హోల్ క్యూబ్, z1 ప్లస్ z2 హోల్ క్యూబ్. చూడండి ఇది ఎట్లా వస్తుందంటే z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కదా, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అట్లానే కదా వస్తుంది, ప్లస్ 3a స్క్వేర్ b అంటే 3z1 స్క్వేర్ z2. ఓకే, ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3z1 ఇంటూ z2 స్క్వేర్. ఓకేనా. ఓకే, అర్థమైందమ్మా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. అంటే a అంటే ఇక్కడ z1, b అంటే z2, అంతే, ఏం లేదు. సో z1 అంటే ఏమవుతుంది? z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ ప్లస్ 3z1 స్క్వేర్ z2 ప్లస్ 3z1 z2 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ z1 మైనస్ z2 హోల్ క్యూబ్. చూడండి ఒకసారి, అంటే ఏంటి? ఇది z1 క్యూబ్ మైనస్ z2 క్యూబ్, ఓకే, మైనస్ 3z1 స్క్వేర్ z2, ఓకేనా, ప్లస్ 3z1 z2 స్క్వేర్, అంతే. ఓకే, అర్థమైందా? a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ b క్యూబ్ 3ab స్క్వేర్. ఓకే, a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. ఓకేనా. సో ఏబీలు అంటే z1 z2. ఓకే, z1 మైనస్ z2 హోల్ క్యూబ్ అయిపోయింది కదా, z1 స్క్వేర్. నెక్స్ట్
Z1 స్క్వేర్ మైనస్ Z2 స్క్వేర్. ఇది ఇలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 మైనస్ Z2 అంతే. ఓకేనా? సో అర్థమైందమ్మా? ఓకే, సో ఇవి అర్థమైంది కదమ్మా, ఏం లేదు, జస్ట్ ఫార్ములాస్ అంతే ఇది. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? ఏ ప్లస్ బి టు ఏ మైనస్ బి, సేమ్ ఫార్ములాస్ అంతే, ఏం లేదు. ఓకేనా? ఏం లేదు, ఇవి ఫార్ములాస్ అంతే జస్ట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ ప్లస్ ఐబి. ఓకే, సో కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని జెడ్ బార్తో డినోట్ చేస్తాము. జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఓకే, సో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా, ఏ మైనస్ ఐబీ బై జెడ్ ఇన్వర్స్ అంటే ఏ మైనస్ ఐబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో దీన్ని ఏం రాయొచ్చు, ఏ మైనస్ ఐబీని జెడ్ బార్ అని రాయొచ్చు. ఓకేనా? ఏ మైనస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్. సో దీన్ని మాడ్ జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని నుంచి జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇటువైపు డివైడ్ అవుతుంది, సో ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది, అంటే జెడ్ ఇన్వర్స్ ఇంటూ మాడ్ జెడ్ స్క్వేర్. ఓకేనా? సో మాడ్ జెడ్ స్క్వేర్ ఏమైనా రాయొచ్చు దీన్ని, దీని నుంచి జెడ్ బార్ బై జెడ్ ఇన్వర్స్. ఓకే, అదే రాసాం. ఓకే, జెడ్ ఇంటూ జెడ్ బార్. సో అంటే ఏంటి, మాడ్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తుంటాం, ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్ చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ Z1 మాడ్ Z2. ఓకేనా? నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 బై మాడ్యులస్ ఆఫ్ Z2. సో Z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా డినామినేటర్ 0 అయితే అది అన్డిఫైన్ అయిపోతుంది కదా, ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. సో Z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 Z2 బార్, Z1 Z2 బార్ అంటే Z1 బార్ ఇంటూ Z2 బార్. ఓకేనా? సో Z1 ప్లస్ ఆర్ మైనస్ Z2 బార్ అంటే ఏంటి, Z1 బార్ ప్లస్ ఆర్ మైనస్ Z2 బార్. ఓకే, సో నెక్స్ట్ Z1 బై Z2 బార్ అంటే Z1 బార్ బై Z2 బార్. సో Z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకేనా, అర్థమైందమ్మా ఇంతవరకును? ఓకే, సో ఇక్కడితోటి మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఈ 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 6 వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? చూడండి, సో ఏముంది, రియల్ పార్ట్స్ అండ్ రియల్ పార్ట్స్ ఈక్వల్ చేయాలి, ఇమాజినరీ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎక్స్ చూడండి అంటే ఏంటి, 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 3. ఓకేనా? ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు 3 రియల్ పార్ట్స్ని ఈక్వల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేయాలి, ఇమాజినరీ పార్ట్స్. ఓకే, సో చూడండి, సో x వాల్యూ వచ్చింది ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇమాజినరీ పార్ట్ ఇది 3x మైనస్ వై. సో ఇందులో ఇమాజినరీ పార్ట్ ఎంత, -6. ఓకేనా? సో ఆల్రెడీ x వాల్యూ మనకు వచ్చింది కదా, 3/4 అది వేసేయండి, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనమ్మా? అంటే ఏంటి, 3 3s are 9, 9/4 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు -6. ఓకే, సో ఈ -5 ఇటు సైడ్ నుంచి ప్లస్ 9/4 అంటే తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. -y ఈజ్ ఈక్వల్ టు -6 మైనస్ 9/4. ఓకేనా? సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ చూడండి, -6 ఇంటూ 4 అంటే -24 మైనస్ 9/4. ఓకేనా? -24 మైనస్ 9/4 కదా. ఓకే, బోత్ సైడ్స్ మైనస్ యాడ్ చేసేయండి, రెండు మైనస్లే కదా. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 33 -33/4 కదా. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ మైనస్ సో -y ఈజ్ ఈక్వల్ టు -33/4, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 33/4. అంతే కదా ఆన్సర్. ఓకేనమ్మా? సో y వాల్యూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, అర్థమైందా. సో ఇక్కడ x అండ్ y అన్నారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అన్నారు. సో x వాల్యూ ఆల్రెడీ వచ్చింది 3/4,
సో y వాల్యూ వచ్చి -33/4. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ 6 అమ్మా. ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 వచ్చి మీకు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో వస్తాయి, సేమ్ మెథడ్. సో ఈజీ ఏమి చేయగలరు. ఓకే. సో ఎగ్జాంపుల్ 6 ఇది. సో 2 అని రాశాను, ఎగ్జాంపుల్ 6. ఓకేనా. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ a + ib అయితే ఏంటి, ఫస్ట్ వన్ 5 + √2i/1 -√2i. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ i⁻-35 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి సొల్యూషన్. ఫస్ట్ వన్ చూద్దాం. సో 5 + √2i/1 -√2i. చెప్పాను కదా రేషనలైజ్ చేయాలని. అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఉంది కదా, మైనస్ ఉంది, ప్లస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 1 + √2 మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకే. చూడండి ఒకసారి. అంటే ఏంటి, 5 + √2i. ఓకేనా అర్థమవుతుందా, ఇంటూ 1 + √2i బై 1 - √2i ఇంటూ 1 + √2i. చూడండి ఇక్కడ మీకు ఇది ఎలా వచ్చింది, డినామినేటర్ చూడండి ఒకసారి, a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది. సో a² - b² అవుతుంది కదా, డైరెక్ట్గా రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. చూడండి ఒకసారి. సో 5 + ఇది మల్టిప్లై చేసేయండి దీంతో. ఓకేనా. సో 5 × 1 అంటే 5, 5 × √2i ప్లస్ √2 × i అంటే √2 × i × 1 అంటే √2i కదా. నెక్స్ట్ √2 హోల్ స్క్వేర్ ఇంటూ i². ఓకే. √2 హోల్ స్క్వేర్, √2 × √2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ i² బై ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b కదా, అంటే a² - b². సో 1 హోల్ స్క్వేర్ మైనస్ √2 × i హోల్ స్క్వేర్. ఓకేనా. సో 5 ప్లస్ చూడండి ఇక్కడ ఈ రెండు ఐలే కదా, యాడ్ చేసేచ్చు కదా, √2 × √2 5 కదా. ఓకేనా. అంటే ఏమవుతుంది, 5 + 1 కదా, 6 √2i. ఓకే. సో అర్థమైందమ్మా. ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 2 × i² అంటే ఇక్కడ రాసుకోండి, i² వాల్యూ ఎంత అని చెప్పాను, -1. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఉంది కదా. సో దీని ముందు చెప్పాను కదా, i² -1 అని, అది. ఓకే. -1 యూజ్ చేసాం. సో 1² అంటే 1. సో √2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ. సో ఏమవుతుంది, 2a కదా, 2 × i² అంటే మళ్ళీ -1. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఆన్సర్ చూడండి ఏమొస్తుందో, 5 + 6 √2 × i -2 బై 1 × -2. ఓకే. ఓకేనా. 5 - 2 అంటే 3 + 6 √2 × i బై 3. ఓకేనా. ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చు చూడండి, 3 + 6 √2 × i బై 3లో కామన్ తీయచ్చు కదా. సో 3 కామన్ తీయచ్చు కదా, అంటే ఏంటి, 1 + 3 × 2 = 6 అంటే 2 √2 × i బై 3. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, 1 + 2 √2 × i. ఓకే. ఇది ఆన్సర్. ఓకేనమ్మా. అర్థమైందా. ఓకే. సో క్లియర్గా అర్థమైందా, ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్ ఏమంటే క్లియర్ అవుతుంది. 5 + √2 × i బై 1 - √2i, దీని వాల్యూ ఎంత వచ్చింది, 1 + 2 √2i. ఓకే. సో చూడండి ఒకసారి, అంటే రేషనలైజ్ చేసినప్పుడు ఇక్కడ మనం 1 + √2 × iతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకేనా. సో ఇది ఇంటూ ఇది. ఓకే. ఇది ఇంటూ ఇది అయినప్పుడు a + b ఇంటూ a - b. సో a² - b². సో i² అన్న చోట మనం -1 యూజ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ √2 హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది. ఓకే. సో 5 + 5 √2i ఇంటూ √2i అంటే 6 √2i. సో √2 హోల్ స్క్వేర్ అంటే 2 × i² అంటే -1. ఓకేనా. సో √2 హోల్ స్క్వేర్ అంటే 2 × i² అంటే -1. ఓకేనా. 1 -2 2 × -1. సో 1 + 2 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 + 6 √2i.
ఇక్కడ 3 కామన్ తీసాం. అంటే 1 + 2√2i/3. 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏంటి 1 + 2√2 ఇంటూ i. సో ఇదే ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్ ఉంది కదా, అది చూద్దాం మనం. నెక్స్ట్ i⁻−35. ఓకే. చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు, ఫస్ట్ 1/i⁻35 కదా. దీన్ని ఎట్లా రాస్తాము ఒకసారి చూడండి. 1/i⁻34 ఇంటూ i అని రాయొచ్చు కదా, 35 కదా. ఓకేనా. 1/i² హోల్ పవర్ 17 అని రాయొచ్చు దీన్ని. చూడండి i² హోల్ పవర్ 17. a⁻m హోల్ పవర్ అంటే a⁻mn కదా. 17 ఇంటూ 2 అంటే 34 కదా. సో ప్రాబ్లం లేదు. i² హోల్ పవర్ 17 అని రాయొచ్చు కదా. ఓకేనా. సో ఇక్కడ చూడండి i² అంటే వాల్యూ ఎంతమ్మా, i² =-1 కదా. i² =-1. సో -1 వేస్తున్నాం చూడండి. 1/i² అంటే -1. సో 17 ఇంటూ i. ఇక్కడ చూడండి హోల్ పవర్ 17 అనేది ఆడ్ నెంబర్ కదా. సో ఆడ్ అయితే నెగిటివే వస్తుంది కదా, ఈవెన్ అయితే పాజిటివ్ వస్తుంది. సో ఈవెన్ అయితే పాజిటివ్, ఆడ్ అయితే నెగిటివ్. ఓకే. ఈవెన్ అయితే పాజిటివ్ వస్తుంది, ఆడ్ అయితే ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఈవెన్ అయితే పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఆడ్ అయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో అయితే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైంది, 1/, చూడండి -1 కదా, అంటే -i. ఓకే. అంటే ఏంటి -1/i కదా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, -1/i. సో దీన్ని మళ్ళీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, రేషనలైజ్ చేద్దాం. ఓకేనా. -1/i ఇంటూ iతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అంటే ఏంటి -i/i². ఇది అయ్యే కదా, i². సో -i/i² అంటే ఎంత, మళ్ళీ -1. సో మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే i వస్తుంది ఆన్సర్. సో i⁻−35 వాల్యూ ఎంత, i⁻−35 వాల్యూ ఎంత, i. ఓకే. సో అర్థమైందమ్మా. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది 6 ప్రాబ్లం అమ్మా, ఎగ్జాంపుల్ 6. ఓకే. ఇది ఎగ్జాంపుల్ 6th. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్లో వస్తాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ 6th. ఓకే. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్లో వస్తాయి. ఎక్సర్సైజ్లో చెప్తాను కదా ఆల్రెడీ ప్రాబ్లమ్స్. ఓకేనా. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే. సో అర్థమైందమ్మా. ఓకేనా. ఓకే. ఓకే, క్లియర్. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. సో అర్థమైందమ్మా క్లియర్గా. ఇక్కడ -i ఎలా వచ్చిందో, i² ఇక్కడ అర్థమైందా, i² 1734ని i² హోల్ పవర్ 17 అని రాసాం. a⁻m హోల్ పవర్ అంటే a⁻mn కదా. సో అట్లా రాసాం. ఓకే, క్లియర్. సో i² అంటే -1 హోల్ పవర్ 17 అంటే ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నా -1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -1 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, -1 ఇంటూ -1 ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది. సో అట్లనే ఆడ్ అయినప్పుడు మనకి మైనస్ వస్తుంది, ఈవెన్ అయినప్పుడు ప్లస్ వస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో టోటల్ వాల్యూ ఎంత, i. ఓకేనమ్మా, అర్థమైందా. ఓకే. సో ఈ వీడియోతో ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అయిందమ్మా. ఓకేనా. ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎక్సర్సైజ్ 4A. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేద్దాం. ఓకే.